From the top of a 7-meter high building, okay, the angle of elevation of the top of the cable tower is 60 degrees, okay, and the angle of depression of it is 45 degrees, okay. Determine the height of tower. సరేనన్న, ఇది ఒక బిల్డింగ్ రా, ఏబిసిడి అనేది బిల్డింగ్ రా. ఎక్కడ నేను ఉన్నాను రా, ఇక్కడ నేనుండి ఇక్కడ ఒక టవర్ ఉంది నాన్న, ఈడి అనేది టవర్ రా. ఏ అనేది టాప్ ఆఫ్ ద బిల్డింగ్, బి అనేది ఫుట్ ఆఫ్ ద బిల్డింగ్, ఈ రెండు బిల్డింగ్ టవర్. ఓకే, ఒక్క నిమిషం. టాప్ ఆఫ్ ఏ 7-meter హై బిల్డింగ్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ కేబుల్ టవర్ is 60 degrees. ఓకే, ఇది బిల్డింగ్ నాన్న, ఇది మొత్తం టవర్ రా. బిల్డింగ్ మీద టవర్ లేదు, బిల్డింగ్ వెనకాతల టవర్ ఉంది. బిల్డింగ్ మీద టవర్ లేదు నాన్న, బిల్డింగ్ వెనకాతల టవర్ ఉంది. ఓకే, సో ఇది బిల్డింగ్, బిల్డింగ్ వెనకాతల టవర్ ఉంది. సరే, నేను బిల్డింగ్ మీద నిలబడ్డాను రా నాన్న, బిల్డింగ్ వెనకాతల ఉంది కదా టవర్, ఇది సిడి, ఇది ఫుట్ ఆఫ్ ద టవర్, ఇది టాప్ ఆఫ్ ద టవర్. ఓకే, ఇక్కడి నుంచి నేను టవర్ పైకి చూశాను రా 60 డిగ్రీల కోణంలో. ఇక్కడి నుంచి నేను టవర్ పైకి చూశాను 60 డిగ్రీల కోణంలో, టవర్ కిందకు చూశాను 45 డిగ్రీల కోణంలో. నేను మధ్యలో ఉన్నాను, పైకి 60 డిగ్రీల కోణం చూశాను, కిందకి 40 డిగ్రీల కోణం చూశాను. అయితే అది బాధ ఏంటంట, బిల్డింగ్ యొక్క హైట్ 7 మీటర్లు అన్నాడు. ఓకే ఓకే, అయితే అది బాధ ఏంటి, టవర్ యొక్క హైట్ కట్టరా బాబు అన్నాడు మొత్తం. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను రా, టవర్ ఇలా ఉందిరా, ఇప్పుడు నా హైట్కి సరిపోయింది. నా హైట్ 7 మీటర్లు, 7 మీటర్లకు 7 మీటర్లు పోయింది. ఆ మొక్క ఎంతో కనిపించింది అనుకో, వాళ్ళిద్దరిని కలిపితే టవర్ యొక్క హైట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా హైట్ 7 మీటర్లు, నా బిల్డింగ్ హైట్, ఇది కూడా 7 మీటర్లే వస్తుంది. ఈ మిగతా ముక్క ఉంది ఈడి అనే ముక్క, ఆ ముక్క కనిపెట్టితే ఆన్సర్ వచ్చేద్ది మనకి. సరే కనిపెట్టేద్దాం. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సిఈ ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్లు. ఓకే, బిల్డింగ్ యొక్క హైట్ 7 మీటర్లు. ఓకే, సో లెట్ డిఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో నాకు ఇది తెలియదు కదా, దీన్ని హెచ్ అనుకున్నాను, హెచ్. అయితే ఇప్పుడు మొత్తం టోటల్ టవర్ యొక్క హైట్ కావాలంటే సిఈ ప్లస్ డిఈ వీళ్ళిద్దరిని కలపాలి. ఇదిగో ఈ కింద మొక్కని ఈ పై మొక్కని కలపాలి. కింద మొక్క మనం కనిపెట్టక్కర్లేదు, బిల్డింగ్ హైట్ ఈ హైట్ ఈక్వలే. బిల్డింగ్ హైట్ నాకు తెలుసు కాబట్టి ఇది మరి కనిపెట్టను, ఈ మొక్క కనిపెట్టితే నాకు ఆన్సర్ వచ్చేది సిఈ ప్లస్ ఈడి. సో 7 ప్లస్ హెచ్. సో ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, ఇప్పుడు బిల్డింగ్ చివరికి ఆ టవర్ చివరికి మధ్య డిస్టెన్స్ ఎంత అది తెలీదు, డి అనుకో. ఓకే, సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పైకి ఎంత 60 డిగ్రీలో చూసావు, కిందకి ఎంత 40 డిగ్రీలో చూసావు. ఓకే, పైకి 60 డిగ్రీలో చూసావు, కిందకి 40 డిగ్రీలో చూసావు. ఫస్ట్ 60 డిగ్రీలు తీసుకో, ఈ యాంగిల్ 10 చెప్పను 90 డిగ్రీస్. ఇది ట్రయాంగిల్ ఏడిఈ తీసుకున్నావు, ట్రయాంగిల్ ఏడిఈ ఈ మొక్క తీసుకున్నావు, కట్టావు. ఎంత కట్టావు, ఏడు కట్టావు, ఒక్క నిమిషం చూడు, tan 60 కట్టావు. ఏం కట్టావు, tan 60 అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్, అంటే ఈడి బై ఏఈ, ఈడి బై ఏఈ. సో ఈడి మనకు తెలియదు, టవర్ ముక్క హైట్ పై ముక్క తెలియదు, నాకు టవర్కి మధ్య దూరం తెలియదు. సో హెచ్ తెలియదు కాబట్టి ఇది డిఏ. సో tan 60 అంటే √3, √3 ఈజ్ ఈక్వల్ హెచ్ బై డి. నాకు హెచ్ కావాలా, హైట్ ఆఫ్ ది టవర్ కావాలా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3d. ఇది ఈక్వేషన్ 1 అనుకో, హైట్ ఈజ్ ఈక్వల్ టు √3d. సో హెచ్ అనేది ఓన్లీ పై మొక్కే, కింద మొక్కకు సంబంధం లేదు. టవర్ని 2 పార్ట్లు చేసాం, ఆ పై పార్ట్ని హెచ్ అనుకున్నాం, హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3d. నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నాం నాన్న, ఏదది ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ తీసుకున్నాను నాన్న, 45 డిగ్రీస్లో తీసుకున్నాను. చూడు 45 డిగ్రీస్ తీసుకున్నాను. tan 45 ఈజ్ ఈక్వల్ టు చూడన్నా, tan 45 ఆపోజిట్ బై ఎడ్జసెంట్, ఏబి బై బీసీ. ఏబి అంటే 7 మీటర్లు, బీసీ తెలీదు, ఇది డి. ఇక్కడ ఇది డి అయితే ఇది డి అవుతుంది. సో 7/d వస్తుంది, 7/d. tan 45 అంటే 1. క్రాస్ మల్టిప్లికేషన్, డి ఈజ్ ఈక్వల్ టు 7 మీటర్స్. సో డి వాల్యూ ఎంత నాన్న, 7 మీటర్లు. సో మరి హైట్ ఎంత నాన్న, హైట్ ఎంత, హైట్ ఎంత ఇక్కడ చూడు, √3d తీసుకో. ఫ్రమ్ ఈక్వేషన్ 1 హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3d. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 7. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7√3 మీటర్స్. హైట్ ఎంత నాన్న, 7√3 మీటర్స్. ఇక్కడితో క్వశ్చన్ ఆప్షన్ సగం మార్కులే పడతాయి. ఎందుకు, ఈ హైట్ అంతా ఎక్కడిది, ఈ హైట్ అంతా ఎక్కడికి చెప్తున్నావు నువ్వు, ఈ చిన్న మొక్కకు చెప్తున్నావు, కానీ టవర్ మొత్తం హైట్ కావాలి అడికి. సో టవర్ మొత్తం అంటే సిఈ ప్లస్ ఈడి కట్టాల, సిఈ ప్లస్ ఈడి కట్టాల, సిఈ ప్లస్ ఈడి. ఇగో సిఈ ప్లస్ ఈడి, సిఈ అంటే 7 మీటర్లు మనకు తెలుసు, బిల్డింగ్ హైట్ వచ్చింది 7√3 మీటర్స్. 7 కామన్ తీస్తే 1 + √3 మీటర్స్.
సో హైట్ ఆఫ్ ద టవర్ ఎంత నాన్న 7 + 7√3 ఇలా రాసి వచ్చి ప్రాబ్లం లేదు. చూడు ఇది 7 మీటర్లు, ఇది ఎంత వచ్చింది 7√3 మీటర్స్ వచ్చింది. సో 7 + 7√3 ఇది టవర్ యొక్క హైట్. అయిపోయింది, సింపుల్, పెద్ద కష్టమేం కాదు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సరే నెక్స్ట్ ప్రాబ్లం 30th. He has observed from the top of a 75 meters high lighthouse. సముద్రంలో ఉన్నాడండి వీడు, లైట్ హౌస్ మీద ఉన్నాడు. ఫ్రమ్ ద సీ లెవెల్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 ships 30 degrees and 45 degrees. ఏ చేయాలో తెలియక అలా బీచ్కి వెళ్ళాను, లైట్ హౌస్ ఎక్కాను, కింద 2 షిప్లు వస్తున్నాయి. ఒక షిప్ ఏమో 30 డిగ్రీలో కనబడింది, ఒక షిప్ ఏమో 45 డిగ్రీలో కనబడింది. ఓకే బాగానే ఉంది. షిప్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ద అదర్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్. అంటే ఏం జరిగిందంటే నాన్న, ఇలా ఉన్నాను కదా నేను లైట్ హౌస్ మీద ఉన్నాను, షిప్ ఒకటి ఇటుపక్క ఉంది ఒకటి ఇటుపక్క ఉంది. యాక్చువల్గా బొమ్మ రాసినప్పుడు ఇలా రాసాం, కానీ ఒకదానికి ఒకటి ఆపోజిట్ ఇలా ఉన్నాయి షిప్స్. ఓకే అయితే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ships సేమ్ సైడ్. ఏం చేసాము, లైట్ హౌస్ మీద నిలబడ్డాను, 30 డిగ్రీలో ఒకటి చూశాను, 45 డిగ్రీలో ఒక షిప్ని చూశాను. ఆ రెండింటి మధ్య దూరం కట్టమన్నాడు. అర్థమైందా క్వశ్చన్? సింపులే, ఏం కష్టం కాదు. ఇదిగో ఇక్కడ నిలబడ్డాను నేను, పైన పాట ఎలా నిలబడి చూస్తాను, ఇక్కడ నిలబడి చూస్తాను. ఇక్కడ ఇటు ఒక షిప్ వెళ్ళిపోతుంది 45 డిగ్రీలు నా దగ్గరికి వస్తుంది, ఇటుపక్క ఒక షిప్ వస్తుంది అది 30 డిగ్రీల్లో వస్తుంది. అయితే ఇలా ఇద్దరి మధ్య దూరం ఎంత అది కట్టేసి చెప్పి నాకు అన్నాడు అంతే. సరే ఏబి అనేవి 2 పొజిషన్లు 2 షిప్లు అనుకున్నాను సముద్రంలో. సి అనేది లైట్ హౌస్ యొక్క ఫుట్ ఆఫ్ ది లైట్ హౌస్ అంటే లైట్ హౌస్ కింద డౌన్. నెక్స్ట్ డి అనేది లైట్ హౌస్ యొక్క టాప్ అనుకున్నాను. ఇది ఓకే. ఇప్పుడు హైట్ ఆఫ్ ది లైట్ హౌస్ 75 మీటర్లు చెప్పాడు. ఆ రెండింటి మధ్య దూరం నాకు తెలియదు, అందుకే డి అనుకున్నాను. రెండింటి మధ్య దూరం తెలియదు. ఇప్పుడు ఫస్ట్ షిప్కి ఇలా ఉన్నాయా, అక్కడ ఒక షిప్ ఉంది ఇక్కడ ఒక షిప్ ఉంది. ఆ రెండింటి మధ్య దూరం కట్టాలంటే ఫస్ట్ నాకు ఆ రెండు ఎంత దూరంలోనో తెలియాలి. సో ఫస్ట్ ఈ షిప్కి నాకు దూరం ఎంత అనుకున్నానంటే ఎక్స్ అనుకున్నాను. చూడు కరెక్ట్ చూడు, 2 షిప్లు అటు ఇటు వస్తున్నాయి. 2 షిప్లు, ఈ మూల ఒక షిప్ ఉంది ఈ మూల ఒక షిప్ ఉంది. ఈ రెండింటి మధ్య దూరం కట్టాలా, అది డి అనుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి నాకు దూరం కట్టాలా, ఫస్ట్ ఈ షిప్కి కట్టాలా. ఈ షిప్ దూరాన్ని ఎక్స్ అనుకున్నాను. మరి ఈ షిప్ దూరం ఏంటవుతుంది, డి ప్లస్ ఎక్స్ అవుద్ది. ఈ షిప్ దూరం ఏంటవుద్ది, డి ప్లస్ ఎక్స్, ఒకటి ఎక్స్ ఒకటి డి ప్లస్ ఎక్స్. ఓకే. సో 2 యాంగిల్స్ 30 డిగ్రీలు ఒకటి చూసాను, 40 డిగ్రీలు ఒకటి చూసాను. ఓకే. ఫస్ట్ ఆ 45 డిగ్రీలు తీసుకో, యాంగిల్ ఏ ట్రయాంగిల్ బీసీడి తీసుకున్నాను అన్న. చూడు ట్రయాంగిల్ బీసీడి తీసుకున్నాను. ఈ యాంగిల్ ఎంత 45 డిగ్రీ, హైట్ ఎంత 75 మీటర్లు చూసుకో. ఓకే తీసుకున్నాను. tan 45, యాంగిల్ 45 కాబట్టి tan 45 తీసుకున్నాను. tan అంటే ఆపోజిట్ బై ఎడ్జెసెంట్ అంటే 75/x, 75/x. క్రాస్ మల్టిప్లికేషన్ x = 75. సో x వాల్యూ ఎంత వచ్చింది నాన్న 75 మీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటాను రా, ఇంకో ట్రయాంగిల్ అంటే నాకును ఆ రెండో షిప్కి మధ్యన ఉన్న దూరం ఎంత నాన్న 40, ఒక నిమిషం ఎంత వచ్చింది నాన్న 75 మీటర్లు వచ్చిందిరా. నాకున్న ఆ రెండు షిప్కి మధ్యన దూరం 75 మీటర్లు వచ్చిందిరా. ఇప్పుడు ఈ షిప్ దూరం కట్టేద్దాం, కట్టేసాం అనుకో ఆ రెండు కలిపేద్దాం, ఆన్సర్ వచ్చింది. సరే చూద్దాం. ఇంకో ట్రయాంగిల్ ఏది మిగిలింది, ఈ ట్రయాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏడిసి, ట్రయాంగిల్ ఏసిడి, యాంగిల్ సి 90 డిగ్రీలు, మనకి 45 డిగ్రీలో ఒకటి చూసాం, 30 డిగ్రీలో ఒకటి చూసాం. tan 30 కట్టు, tan 30 కట్టాం. CD/AC, AC అంటే D + X, tan 30 అంటే 1/√3, CD అంటే 75 మీటర్లు. ఇది ఇప్పుడే వచ్చింది. CD అంటే 75 మీటర్లు. సరేనా, CD అనేది మనకి ఆల్రెడీ ఇచ్చేసాడు, అదిగో ఆల్రెడీ ఇచ్చేసాడు 75 మీటర్లు. ఇది D ఇది X, AC కాబట్టి వీళ్ళిద్దరిని కలిపిస్తాం D + X. ఓకేనా, మీకు ప్రతి పాయింట్ అర్థం అవ్వాలని పదే చెప్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ D + X = 75/√3, D + X = 75/√3 కదా. ఇప్పుడు D కావాలి, 75/√3 + X వెళ్తే -X, X వాల్యూ ఎంత 75. సో D = 75/√3 - 75. అది ఇక్కడ రాసాను, ఇదిగో 75 కామన్ తీస్తే √3 - 1,
సో డిస్టెన్స్ బిట్వీన్ 2 షిప్స్, 2 షిప్ల మధ్య దూరం ఎంత? 75 ఇంటూ √3 - 1. ఎంత? 75 ఇంటూ √3 - 1 అంతే.